హలో స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్డ్ 2025 కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ డేట్ అఫీషియల్ గా అయితే ఐఐటి కాన్పూర్ రిలీజ్ చేసింది. ఈసారి మనకి 2025 లో ఐఐటి కాన్పూర్ జేఈ అడ్వాన్స్డ్ అయితే ఎగ్జామ్ ని కండక్ట్ చేయబోతుంది. దానికి సంబంధించి కాన్పూర్ అయితే మనకి అఫీషియల్ డేట్ ని అండ్ అలాగే దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ విషయాలు ఒకసారి చూసినట్లయితే, సో ఇది ఐఐటి అడ్మిషన్ ఐఐటి కాన్పూర్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మీరు JE.ADB.AC.in లో కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఐఐటి కాన్పూర్ అని చెక్ చేసినా దాని కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్మెంట్ కనిపిస్తుందా? సో లేదా ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది మీకు చూడండి. ఇక్కడ ఫస్ట్ లోనే మీకు లింక్ కనిపిస్తుంది చూడండి. జేఈ అడ్వాన్స్ 2025 విల్ బి హెల్డ్ ఆన్ సండే 18th May 2025. సో 18th May 2025 నాడైతే మీకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ లాంగ్ టర్మ్ తీసుకోవాలి, లేదా మీకు సెషన్ 2 తర్వాత ఎంత గ్యాప్ జరుగుతుంది, లేదా సెషన్ 1 రాసిన తర్వాత మనం అడ్వాన్స్ మీద డైరెక్ట్ కూర్చోవచ్చా, లేదా సెషన్ 2 కూడా ఫోకస్ చేయాలా, ఇలాంటి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే స్టూడెంట్స్ ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. జేఈ అడ్వాన్స్డ్ సండే May 18, 2025 9 to 12 అయితే జరుగుతుంది పేపర్ 1. అలాగే పేపర్ 2 వచ్చేసి 2:30 నుంచి 5:30 వరకు అయితే జరుగుతుంది. సో 2 పేపర్లు రాస్తేనే వ్యాలిడ్ అవుతుంది. సో మీకు తెలిసిందే జేఈ అడ్వాన్స్డ్ అనేది 2 పేపర్లలో జరుగుతుంది. ఫస్ట్ పేపర్ రాయాలి, సెకండ్ పేపర్ రాయాలి. 2 పేపర్లు కలిపి మినిమం క్రైటీరియా అయితే మీరు మార్క్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంతేగాని పేపర్ 1లో మీరు గెయిన్ చేసినా, పేపర్ 2లో గెయిన్ చేసినా 2 కలిపి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1లో మీరు స్కోర్ చేయలేకపోయారు అనుకోండి, అంటే పేపర్ 1 మార్క్స్ అనేది కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చినప్పటికీ కూడా పేపర్ 2లో వచ్చినవి కూడా యాడ్ చేస్తారు. ఓకేనా? ఈ విధంగా క్యూములేటివ్ గా 2 పేపర్లో వచ్చినటువంటి స్కోర్ను బట్టి మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ 2 పేపర్ల నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ లో మినిమం 10 మార్క్స్ రావాలనుకోండి, ఫస్ట్ పేపర్ లో మీకు 6 వచ్చాయి, సెకండ్ పేపర్ లో మీకు 4 వచ్చాయి అనుకోండి, 2 కలిపి 10 మార్క్స్ కాబట్టి ఆ విధంగా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారనమాట. లేదా ఫస్ట్ పేపర్ లో 12 వచ్చాయి, సెకండ్ పేపర్ లో 0 వచ్చాయి అనుకోండి, అయినా సరే మీరు ఎలిజిబుల్ అయినట్లే అనమాట. సో కాబట్టి 2 పేపర్లు కలిపి మీకు అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ కట్ ఆఫ్స్ కానీ అండ్ అగ్రిగేట్ మార్క్స్ కానీ రావాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనం ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్తే అని 2025 లో ఎగ్జామ్ రాయబోయేటువంటి స్టూడెంట్స్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ అనమాట ఇవి. సో ప్రజెంట్ ఎవరైతే మెయిన్స్ సెషన్ 1 కి ప్రిపేర్ అవుతున్నారో, ఐ మీన్ 2023 ఐపీ ఎగ్జామినేషన్ రాయడానికి, 2024 ఐపీ ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తున్నారో, ఈ అకాడమిక్ ఇయర్ లో 25 లో రాస్తారు కదా, మీరు మార్చ్ 2025 లో రాస్తారు. ప్రజెంట్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ 2023లో రాసినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించి ఎలాంటి అవకాశం లేదు. ఇంతకుముందు మనం అనుకున్నాం జేఈ అడ్వాన్స్డ్ మనకి 3 times అవకాశం ఇస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం, బట్ అది క్యాన్సిల్ చేసింది. అది BOG బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్ లో దాన్ని క్యాన్సిల్ చేశారు. 2 సెషన్స్ అంటే 2 సీక్వెన్స్ సబ్సీక్వెంట్ ఇయర్స్ లో మాత్రమే రాయడానికి అవకాశం ఇచ్చారనమాట. 3 సార్లు రాయడానికి అయితే అవకాశం లేదు. ఒకసారి చూద్దాం, మీరు కూడా చెక్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ పర్ఫార్మెన్స్ ప్రకారం అంటే మినిమం కట్ ఆఫ్ పర్సెంటేజ్ తెచ్చుకోవాలని అర్థం. ఆ మినిమం కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది డిపెండ్స్ మనకి షిఫ్ట్ ని బేస్ చేసుకుని, నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకుని, హైయెస్ట్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని, హైయెస్ట్ స్కోర్ ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఈ 2,50,000 మందిలో మీరు ఉన్నట్లయితే సో మీకు జేఈ అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరెవరిని ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి మనం వీడియో చేసాము. ఓపెన్ కేటగిరీ వాళ్ళని ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఓపెన్ పీడబ్ల్యూడీ ఎంతమంది, ఇలా కేటగిరీ వైజ్ గా ఉన్నాయి. మీరు కావాలంటే వెబ్సైట్ లో చూడొచ్చు. అండ్ ఈ నంబర్ లో మీరు ఉన్నట్లయితే మీరు క్వాలిఫై అయినట్లు, అంటే మీరు అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నెంబర్ లో మీరు ఉండాలంటే లాస్ట్ ప్రకారం ఓపెన్ కేటగిరీకి 93% ఉండాలి, ఓబీసీ ఎన్సీఎల్ 81% ఉండాలి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఓకేనా? కేటగిరీ తగ్గ పర్సెంటేజ్ మీరు తెచ్చుకుని ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి చూడండి, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ October 1st, 2000 అంటే 2020 October 1st నుంచి 1st తారీఖు నాడు లేదా ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అంటున్నారు. అండ్ SC/ST వాళ్ళకైతే, SC/ST PW వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు 95 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. సో 2000 నుంచి కాకుండా, 2000 నుంచి పుట్టిన వాళ్ళు కాకుండా 2000 కంటే వెనక్కి వెళ్తే 99, 98, 97, 96, 95 October 1st వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆనర్ ఆఫ్టర్ October 1st, 1995. సో వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి చూస్తే ఈ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ JEE అడ్వాన్స్డ్ మాక్సిమం ఆఫ్ 2 times in 2 consecutive years. 2 consecutive years అంటే 2 సంవత్సరాలు. ఒకటి ఐపీ రాసినప్పుడు అటెంప్ట్ చేసేటువంటి ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా, ఇప్పుడు 25లో మీరు రాస్తున్నారు ఫస్ట్ టైం, ఇప్పుడు రాసేటువంటి బ్యాచ్, మళ్ళీ 26లో కూడా మీరు రాసుకోవచ్చు. అది కాన్సిక్యూటివ్ ఇయర్ అనమాట. మీరు ఇప్పుడు రాయలేదు, నేను 26లోనే ఫస్ట్ టైం రాస్తాను, తర్వాత ఇంకో అవకాశం ఉంటుంది 27లో రాస్తాను అంటే కలవదు అనమాట. 2 వెంటనే వచ్చే ఇయర్స్ లోనే మీరు అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి 2023లో రాసినటువంటి స్టూడెంట్స్, 23లో అడ్వాన్స్ రాసినటువంటి స్టూడెంట్స్ మొన్న 24లో కూడా రాశారు, అండ్ ఇప్పుడు 25లో రాయడం కోసం అవకాశం లేదు. అది థర్డ్ టైం అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ 2 times మనకి ఛాన్సెస్ ఇచ్చారు. రైట్, నెక్స్ట్ అపీరింగ్ క్లాస్ 12 కి సంబంధించి ఎవరైతే 2023లో క్లాస్ 12 ఎగ్జామినేషన్ కి అపీర్ అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నాడు. ఓకేనా, 2025లో, ఇప్పుడు 25 నుండి 24 అకాడమిక్ ఇయర్ కాబట్టి 2024కి సంబంధించి ఎవరైతే అపీర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఎర్లీ అడ్మిషన్స్ అంటే ఎవరైతే ఇంతకుముందు అడ్వాన్స్డ్ ర్యాంక్ ద్వారా మీరు ఐఐటీలో జాయిన్ అయ్యారు. సో క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ admitted to a preparatory course in any of the IITs of the first time in 2024 can appear in JEE Advance. ప్రిపరేటరీ కోర్స్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ రెగ్యులర్ కోర్స్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్, అంటే మొన్న కౌన్సిలింగ్ జరిగింది కదా, జోసా కౌన్సిలింగ్ లో ఎవరైతే ఐఐటీస్ లో అడ్మిషన్ పొందారో, ఓకేనా, అడ్వాన్స్ ర్యాంక్ ద్వారా ఐఐటీలో అడ్మిషన్ పొందారో వాళ్ళు కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా, రైట్, వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకోకపోయినా, వచ్చిన సీట్ క్యాన్సిల్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో క్యాన్సిల్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. బట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఏంటి, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మాత్రం వాళ్ళకైతే అవకాశాలు లేవన్నమాట. సో అది ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఆల్రెడీ ఐఐటీలో మేము అడ్మిషన్ అయ్యాం కానీ కాలేజ్కి వెళ్ళలేదు అని అంటే కలవదు. మీ పేరు మీద అడ్మిషన్ జరిగితే చాలు. సార్ నేను అడ్మిషన్ అయ్యాను, 5th రౌండ్ దాకా లేను, 4th రౌండ్లోనే నేను అక్కడ విత్డ్రా చేసుకున్నాను అంటే మీరు రాసుకోవచ్చు. ఎందుకంటే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ కాలేదనమాట. సో ఎవరైతే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకున్నారు, కాలేజీకి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్తున్నా, మధ్యలో డ్రాప్ అయినా, అడ్మిషన్ ఐఐటీలో వచ్చి ఉంటే మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు, ఇప్పుడు రాసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ మీకు లాస్ట్ ఇయర్ ప్రిపరేటరీ కోర్సులో ఐఐటీలో జాయిన్ అయ్యారు, మా స్టూడెంట్స్ కూడా ప్రిపరేటరీ 4-5 జాయిన్ అయ్యారు. ఓకేనా, ఆ ప్రిపరేటరీ వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టారు, వాళ్ళు ఇప్పుడు ప్రిపరేటరీ కోర్స్ నేర్చుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది అడ్వాన్స్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా. వీడియో లైక్ అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే డైలీ ఫాలో అవుతుండండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా సిలబస్ కూడా చూసుకోండి. మీకు అడ్వాన్స్కి సంబంధించి అయితే ఎంటైర్ సిలబస్ ఉంటుంది. మీకు మెయిన్స్ కైనా కొన్ని టాపిక్స్ తీసేస్తారు, కానీ అడ్వాన్స్కి అయితే అసలు ఏ టాపిక్ కూడా మనం ఒమిట్ చేసేది లేదనమాట. అన్ని టాపిక్స్ ని కూడా క్లియర్ గా చదవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్స్ లెవెల్లో అయితే మీరు కొన్ని టాపిక్స్ తీసేస్తున్నారు, కానీ అడ్వాన్స్డ్ అయితే టాపిక్స్ అయితే అన్ని చదవాల్సిందే. ఇక్కడ నో మోర్ డిలీటెడ్ టాపిక్స్. ఓకేనా, సో ఇది వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.